పోలీసులు కానీ ఎంత స్వేచ్ఛ ఇచ్చారు. చక్కగా నువ్వు యాంటిసిపేటర్ బెయిల్ వేసుకోమన్నారు, నువ్వు వాదనలు వినిపిస్తున్నారు నీ ప్లేటర్లో. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారటం కాదు, నేనే ఒక టీవీ డిబేట్లో నేనే కూటమి ప్రభుత్వ తరఫున ఉన్నా కానీ నేనే దాని మీద నిరసన వ్యక్తం చేశా బహిరంగంగా TV5లో. అందుకనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మార్చారు. ప్రాసిక్యూషన్ వారు విన్న తర్వాత నేను ప్రాసిక్యూషన్ వారు రాశా, మీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ఎఫిషియెంట్ అని. తర్వాత అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాడు నీ కాళ్ళకి చెప్పులు తీసి అతనే కానీ బయటోడు కాదు. కాబట్టి అతను లేడని బాధపడుతున్నావా? ఏం మాట్లాడే వాళ్ళ ప్రెస్ మీట్కి దేనికి వచ్చి పెట్టావు నువ్వు? కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని నేను న్యాయవాది చెప్పానంట. అంటే అల్లు అర్జున్ టైప్ ఘటన చేయాలనుకోండి. మరి ఈ రోజు ఇంకా తీర్పు రాలేదుగా, రేపు 30వ తారీఖు కదా తీర్పు వచ్చేది. మరి ఈ లోపే నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మా పరిశుద్ధ ఆత్ముడిలాగా, అసలు నువ్వు ఉత్తమోత్తమ పురుషుడిలాగా ఎందుకు నువ్వు డాంబికలు పడుతున్నావు? అక్కడ అసలు ఈరోజు ఇందులో పాత్రదారులు ఒక్క పేరుని నాని కానీ ఇవి కాదు సార్, అక్కడ చేసిన కాదు, అక్కడ ఉన్న అధికారులు కూడా పాత్రే. దీనికి నేనే రకంగా చెప్తానంటే, మొదట తేలింది 3,708 బస్తాలు అన్నారు, తర్వాత తేలింది 4,840 బస్తాలు అన్నారు. అసలు ఇప్పుడు లెక్కలు చూస్తే 7,577 బస్తాలు. 3 సార్లు తనిఖీలు చేస్తే 3 రకాల వేరియేషన్ వచ్చింది. ఎంత బియ్యం మాయం అవుతుందంటే అది మాయమైనట్లా, దొంగతనం చేసినట్లా, దీన్ని ఏ రకంగా తీసుకోవాలా? ఇక్కడ నేరం చేయలేదు, గతంలో ఎవరైనా ఈ రకంగా చేస్తే నేరం చేశారా, కేసులు పెట్టారని అడుగుతున్నాడు. గతం వేరు, ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్ధతులు వేరు. ఆ రోజు ఈసీ యాక్ట్ సెక్షన్ 6 అప్లై చేసేవాడు, మేము ఈ రోజు అప్లై చేయదలుచుకోలేదు. నేరం చట్టాలు, బిఎన్ఎస్ చట్టాలు మేము వాడదలుచుకున్నాం. మీ యొక్క అరాచకాన్ని, మీ యొక్క ఆకృత్యాలని, మీ యొక్క అవినీతిని మేము అరికట్టదలుచుకున్నాం, దలుచుకున్నాం. నువ్వు సామాన్య ప్రజలకు అప్పీల్ చేస్తున్నావు. సామాన్య ప్రజలు నీ గురించి ఇదవుతారా? ఎవడు బందర్లో ఎవడని చెప్తాడు, సామాన్య ప్రజలు చెప్తారు నీ గురించి, మేం కాదు. రెండోది, మీ భార్య గురించి ఏ రోజు కూడా ఏ ఒక్కరు కూడా అగౌరవంగా మాట్లాడలేదు. ఎవడో అగౌరవంగా మాట్లాడలేదు, నువ్వు చెప్పుకుంటున్నావు. ఎవడన్నా చెప్పడం మీరు చూసారా? ఎవరైనా మీరు చూసారా? ఏ ఛానల్లో అయినా కానీ ఆ గురించి మాట్లాడతాం కానీ, ఏ పత్రికల్లో కానీ ఆమెను అగౌరవపరుస్తూ మాట్లాడతాం కానీ, ఎందుకు నువ్వు లేని విషయాలు తెలుపుకుంటున్నావు, లేని విషయాలు చెప్పి మొసల కన్నీరు కారుస్తున్నావు? అందుకునే దొంగ నాటకాలన్నా, వెధవ నాటకాలన్నా, అక్కడ జరగందాన్ని జరిగినట్టుగా మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏ రకంగా మాట్లాడావు? అరే ఓరే కురే అన్నట్టుగా మాట్లాడేవే. నేను నీ భాషలో ఇప్పుడు మాట్లాడితే మా చిన్నప్పటికి పోర్షన్ పొడుచుకోవచ్చు. నేను నీ భాషలో మాట్లాడతా ఒక అసలు అవసరం అయితే. అసలు భాష ఏంటో తెలుసా? అనవసరం మాటలు అనేసి నేను ఇట్లా మాట్లాడాలనుకుంటున్నాను కానీ నాకు సంస్కారం అడ్డు వస్తాను, ఆ మాట మాట్లాడలేకపోతున్నారు అంటాడు. అంటే తిట్టాల్సిన తిట్టాడు, కానీ నాకు సంస్కారం ఉంది, నేను సంస్కారం అవుతుంది, నేను అనలేకపోతున్నాను, అలా ఉంది అంటాడు. ఓకే, ఇప్పుడు నేను కూడా అట్లా మాట్లాడతా. ఓకే, సాయి ప్రసాద్ గారు ఏంటి కడప సీన్ ఏంటి? ఎంపీడీఓకి గాయాలైనవి అని చెప్పి వైసీపీ వాళ్ళు కొట్టారని వెళ్తున్నారు, దీని మీద వెళ్ళారు కానీ మిగతావన్నీ కూడా ఎక్కడికి పోయినాయి, ఇదేదో హైడ్రామా అని చెప్పి వైసీపీ మాట్లాడే పరిస్థితి. వైసీపీ నాయకులు ఒక దాష్టికం, ఒక దళితుడి మీద, దళిత ఉద్యోగం మీద జరిగిన దాడి, అది కూడా ఎంత భయంకరంగా అంటే అతని యొక్క ఆరోగ్యాన్ని కూడా ఖాతరు చేయకుండా, అతను ఎంత భయపడ్డాడంటే తన ప్రాణాలతో బయట పడతాననే బాధ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఇటువంటి విషయాలు సహించడు, అది మా జనసేనకు చేసినా కూడా సహించడు. కాబట్టి ఆయన స్పందించాడు. స్పందించలో తప్పేమైనా ఉందా? ఆ రకంగా స్పందించడం తప్పేమైనా ఉందా? తప్పుందని ఎవరైనా మాట్లాడమంటే తర్వాత నేను మాట్లాడతాను. ఓ ప్రభుత్వ అధికారి మీద దాడి జరిగితే స్పందించిన మొట్టమొదటి పొలిటీషియన్ కావచ్చు, అక్కడ లోకల్ స్పందించవచ్చు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో అధికారంలోకి వచ్చిన నెల రోజులకి నెల్లూరుకి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఒక ఎంపీడీఓ తోటి మాట్లాడినటువంటి మాటకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కేసు పెట్టించినటువంటి విషయాలని జర్నలిస్ట్ గారు మరి ఎలా మర్చిపోతున్నారో ఏందో నాకు తెలియట్లా. ఉప్పందించినట్టు అందిస్తా ఉన్నాడు సబ్జెక్టు, తెలుసుకొని అందించండి, వాస్తవాలు చెప్పండి సార్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగిందో కూడా ఆయన కాదు కాదు మీరు ఇందాక ఇచ్చిన వాటికి కూడా ఒక 2-3 ఆన్సర్స్ ఇవ్వాలి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు ఆయనే బయట పెట్టారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారనేది ఆయన బయట పెట్టారు. ఇది కాదు ఓజీ డ్రామా అన్నారు,
ఆ ఓజీ అనే డైలాగ్ వస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించే తీరు కూడా ఎలా ఉంది అనేటువంటిది మీరు ఒకసారి వీడియోలో వెళ్ళి చూడండి. మీరు ఒకసారి పదే పదే ఆ మాట అంటున్నారు కాబట్టి మాట్లాడేటప్పుడే అది జనాలకు గుర్తొచ్చిందండి.